స్క్రీన్ షేర్ చేస్తానండి. చెప్పండి. మనం ఐడిలోకి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని ఇంపార్టెంట్ విషయాలను మాట్లాడుకొని ఆ తర్వాత మన ఇంకా ఇంపార్టెంట్ అయినటువంటి విషయాన్ని కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. సో చాలా మంది మన ఎప్పుడైతే మనకి 23వ తారీఖు నుంచి అడుగుతా ఉన్నారు చాలా మంది, పోయిన నెల లాస్ట్ మంత్, సార్ ఐఎన్ఆర్ విత్డ్రా వచ్చిందా, ఎలా చేసుకోవాలి, ఏం చేయాలనేటువంటి ఎగ్జైట్మెంట్స్ ఉన్నారండి. సో మనందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే నిన్నటి నుంచి ఐఎన్ఆర్ విత్డ్రా వచ్చేస్తుందండి. ఎలా వస్తుంది, ఏం చేయాలి, ఎలా చేసుకోవాలనేటువంటి విషయాలు కూడా ఈరోజు నేను మీ అందరికీ కూడా క్లియర్గా చెప్తానండి. ఎస్ ఫ్రెండ్స్, ముందుగా చూడండి, మనం ఐడి ఓపెన్ చేసిన తర్వాత సో ఈ విధంగా అందరికి ఓపెన్ అవుతుందండి. ఈ విధంగా అందరికి ఓపెన్ అవుతుంది. తర్వాత కొంచెం మనం ఈ యొక్క పేజీని పైకన్నట్లయితే ఇక్కడ చూడండి, ప్రతి ఒక్కరు కనబడతా ఉందండి, ఇండియా అండ్ సింగపూర్. సో మనందరం ఇండియన్స్ కదా, ఇండియన్స్ కాబట్టి ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే ఇండియా క్లిక్ చేసుకోవాలండి. ఇప్పటికీ కూడా చాలా మంది చేయలేదు, ఈ ఐడి కూడా చేయలేదు, చూపిస్తున్నాను నేను. ఇండియా క్లిక్ చేసుకోవాలి. ఇండియా క్లిక్ చేసినటువంటి మరుక్షణంలోనే మనకి కేవైసీ వెరిఫికేషన్ అడుగుతుందండి. ఆటోమేటిక్గా కేవైసీ వెరిఫికేషన్ అడుగుతుంది. అక్కడ క్లిక్ చేసుకున్నట్లయితే మీరు కేవైసీ అనేటువంటి ఒక పేజీలోకి వెళ్ళిపోతారు. అక్కడ పర్ఫెక్ట్గా అక్కడ అడిగినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు క్లియర్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీకు మీ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి ఐఎన్ఆర్ అనేది రావటం జరుగుతుందండి. అది ఎలా కూడా ఈరోజు నేను మీకు చూపిస్తాను క్లియర్గా. ఇది ఇంపార్టెంట్ విషయం. అలానే చూడండి, ఇక్కడ ఇంకొక చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఒకటి ఏంటంటే, ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇమ్మీడియట్లీగా వెంటనే ఆన్ ది స్పాట్లో చేసినటువంటి పని అవుతుందండి. అదేంటంటే పాస్వర్డ్ చేంజ్ చేసుకోవటం అండి. చాలా వెరీ ఇంపార్టెంట్ విషయం. అది ఎక్కడ ఉంటుందో ఒకసారి చూపిస్తాను చూడండి. పాస్వర్డ్ మీరు ప్రతి ఒక్కరు చేంజ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇది సెక్యూరిటీ రీజన్ సందర్భంగా ప్రతి ఒక్కరు చేంజ్ చేసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ విషయం. చూడండి, ఇక్కడ మనకి మెనూ ఉంది కదా, పైన లెఫ్ట్ సైడ్లో మెనూ క్లిక్ చేసినట్లయితే చూడండి, నేను క్లిక్ చేస్తున్నాను మెనూని. కొంచెం పైకి అన్నట్లయితే కింద పాస్వర్డ్ చేంజ్ అని ఉంటుందండి. చేంజ్ పాస్వర్డ్ చూడండి, ఇక్కడ ఉంది కదా, పాస్వర్డ్ రీసెట్. ఇది క్లిక్ చేసినట్లయితే చూడండి ఏమొస్తుందో, మీ యొక్క ఓల్డ్ పాస్వర్డ్ అండి. ఇక్కడ ఏదైతే మీరు ఇంతకుముందు ఉన్నటువంటి పాస్వర్డ్ ఉందో అది అక్కడ ఎంటర్ చేయమంటుంది. తర్వాత చూడండి న్యూ పాస్వర్డ్. ఈ న్యూ పాస్వర్డ్ అనేది చాలా మంది ఇప్పటికీ కూడా 1 2 3 4 5 6 ఇస్తున్నారండి. బట్ అలా తీసుకోదు. మీరు ఖచ్చితంగా స్ట్రాంగ్ పాస్వర్డ్ ఇవ్వాలి. మినిమం 8 క్యారెక్టర్స్ ఉండాలండి, 8 ఉండాలి. వాటిల్లో సపోజ్ శ్రీనివాస్@123 అలాగా కొన్ని స్పెషల్ క్యారెక్టర్లు, కొన్ని పేర్లు, కొన్ని అంకెలు ఇలా ఉండేటట్టుగా పెట్టుకున్నట్లయితే స్ట్రాంగ్ ఉంటుందండి. ఇంకా స్ట్రాంగ్ కావాలంటే శ్రీనివాస్@#123 ఎట్లాగైనా సరే అండి. బట్ మీ యొక్క పాస్వర్డ్ మాత్రం స్ట్రాంగ్ ఉండాలి. ఎందుకు అంటే మన దాంట్లో ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా మంచి ఇన్కమ్స్ వస్తున్నాయండి. సో కొంతమంది ఉంటారు కదండి చోరులు, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంతకుముందు ఎవరైతే 1 2 3 4 5 6 1 2 3 1 2 3 ఇలా ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళ దాంట్లోకి వెళ్ళి మిస్బిహేవ్ చేయడం జరుగుతుందండి. అంటే వాటిని దొంగిలించేలా చేస్తున్నారు. ఇంకా మన కంప్లైంట్లు వస్తున్నాయి. బట్ అట్లాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఉన్నది డిజిటల్ బిజినెస్ అండి. వాళ్ళు అక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళి ఏం చేసినా కానీ విత్ సెకండ్స్తో సహా తెలిసిపోద్దండి కంపెనీకి. సో
దయచేసి అటువంటి కార్యక్రమాలు ఎవరన్నా ఉంటే, అటువంటి ఆలోచనలు ఉంటే ఎవరన్నా ఉంటే తగ్గించుకోనండి. ఆల్రెడీ మన కంపెనీలో ఒకళ్ళిద్దరు చేయడం జరిగింది. వాళ్ళ ఐడీలు కూడా బ్లాక్ చేయడం జరిగిందండి. రిమూవ్ చేసేసారు. బ్లాక్ లిస్ట్‌లో పెట్టేశారు. సో, ఇలాంటి చిన్న చిన్న అంశాలు, చిన్న చిన్న వాటికి మనకిక్కడ చాలా పెద్ద లైఫ్ ఉందండి. చాలా పెద్ద లైఫ్ ఉంది. సో, పర్ డే 1,00,000 రూపీస్ సంపాదించుకునేటువంటి అద్భుతమైన అవకాశం మన కంపెనీ ఇచ్చిందండి. కానీ కొంతమంది రకరకాల అతి మేధావులు ఏం చేస్తున్నారంటే, ఎళ్ళిపోయి కొన్ని ఐడీలు కొట్టేసి 1, 2, 3, 4, 5, 6 ఎవరైనా పెట్టుకున్నారా? 1, 2, 3, 1, 2, 3 పెట్టుకున్నారు. ఇలా రకరకాల ప్రయోగాలు చేసి, సో వాళ్ళ దగ్గర నుంచి కొన్ని చోరీ చేయటం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ మనం చేయాల్సిన పనేంటంటే, మన అకౌంట్‌ని మనం సేఫ్‌గా ఉంచుకోవాలండి. ఇది మనం చేయాల్సినటువంటి ఫస్ట్ బాధ్యత. ఆ తర్వాత కంపెనీ ఏదైనా ఉంటే కంపెనీ చూస్తుంది. ఎందుకు అంటే డిజిటల్ యుగం. సెకండ్స్‌తో సహా అతను ఎక్కడి నుంచి తీశాడు, ఏం చేశాడు అనేది మొత్తం ఏ టు జెడ్ సెకండ్స్‌తో సహా తెలిసిపోతుంది మనకు. తెలిసిపోతుంది చాలా ఈజీ. కాబట్టి అటువంటి ఆలోచనలు ఎవరికన్నా ఉంటే అటువంటివి తగ్గించుకోండి. ఎప్పుడు కూడా అటువంటి ఆలోచన చేయొద్దు. మన కంపెనీ ఇంకా రాబోయే రోజుల్లో చాలా చాలా అద్భుతాలు సృష్టిస్తుందండి. ఇప్పటికే చాలా అద్భుతాలు సృష్టించింది. ఇది ఉంటదా? పోద్దా? అదా? ఇదా? అని చెప్పేసి రకరకాల ఆలోచనలు ఉన్న వాళ్ళందరికి కూడా ఈరోజు ఒక సమాధానం చెప్పింది మన న్యూయం కంపెనీ. సో, మనందరం కూడా అద్భుతంగా ముందుకెళ్తున్నామండి. అటువంటి ఆలోచనలు ఎవరు పెట్టుకోవద్దు. అట్ ద సేమ్ టైము మన అకౌంట్‌ని సేఫ్‌గా ఉంచుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి పైన ఉంది కాబట్టి, సో మీ అకౌంట్‌ని సేఫ్‌గా ఉంచుకోండి. ఎవరు కూడా చిన్న చిన్నగా 1, 2, 3, 4, 5, 6లు అలా ఏదైనా ఉంటే, ఏదైనా ఉన్నట్లయితే మీ పాస్వర్డ్‌లు ఇమ్మీడియేట్‌గా మార్చుకొని స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టండి. స్ట్రాంగ్ పాస్వర్డ్. సో, ఆ విధంగా మీరందరూ కూడా చేసుకోవాలండి. ఇట్లా కన్ఫర్మ్ పాస్వర్డ్ కింద చూడండి, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత మీ మెయిల్‌కి ఒక ఓటీపీ వస్తుందండి. ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ వచ్చిన తర్వాత కింద వెరిఫై వచ్చింది. వెరిఫై చేస్తే ఆ యొక్క ఏదైతే మీ కొత్త పాస్వర్డ్ పెట్టారో అది మీకు కన్ఫర్మ్ అవుతుందండి. సో, ఈ విధంగా మీరైతే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు సింపుల్ పాస్వర్డ్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా పెట్టేసుకోండి. అలానే ఓల్డ్ పాస్వర్డ్‌లు ఇంతకుముందు ఏయో స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకున్నా ఇమ్మీడియేట్‌గా అవి కూడా మార్చేసుకోండి ఇప్పుడు. ప్రతి ఒక్కళ్ళండి ఎవ్రీ వన్ చేయాల్సినటువంటి ఇంపార్టెంట్ విషయం ఇది. సో, మరీ చెప్తున్నాము. ఒకవేళ ఎవరైనా ఈ యొక్క జూమ్ మీటింగ్ రాకపోతే, మీ జూనియర్‌లు ఎవరైనా రాకపోతే వాళ్ళకి కూడా చెప్పి ఇమ్మీడియేట్‌గా మార్పిచ్చేటువంటి ప్రయత్నం చేయండి. మన జాగ్రత్తలో మనం ఉందాం. ఆ తర్వాత ఏదైనా జరిగితే మనకి కంపెనీ ఉంది. డోంట్ వర్రీ. రైట్ అండి. థాంక్ యూ. ఇది ఇంపార్టెంట్ విషయం కాబట్టి ఇంతసేపు చెప్పాల్సొచ్చింది. ఓకే. ఇప్పుడు మనం డాష్‌బోర్డ్‌లోకి వెళ్ళిపోదామండి. డాష్‌బోర్డ్. సో, మెనూ క్లిక్ చేసుకొని డాష్‌బోర్డ్‌లోకి వెళ్తున్నాను. యెస్ అండి. ఇప్పుడు ఏం చేయాలి? ప్రతి ఒక్కళ్ళండి ఇలా చాలా మందికి వస్తా ఉంది. ఓపెన్ చేయగానే ఇండియా సెలెక్ట్ చేసుకోండి. ఇండియా. ఇండియా సెలెక్ట్ చేసుకోగానే మీకు కేవైసీ వస్తుంది. కేవైసీ చేసిన తర్వాత మీరు ఐఎన్ఆర్ విత్‌డ్రా తీసుకోవచ్చనమాట. అది చెప్తాను మీకు ప్రాసెస్ ఏంటో. ఇక తర్వాత చూడండి, ఇక్కడ ఎన్‌వైసీ వాలెట్ ఉందండి. ఎన్‌వైసీ వాలెట్. ఇది ఎన్‌వైసీ వాలెట్ అంటే మీరు సంపాదించుకున్నటువంటి ఏదైతే మనకి 5 రకాలైనటువంటి ఇన్‌కమ్స్ ఉన్నాయో, అక్కడ సంపాదించుకున్నటువంటి ఇన్‌కమ్ ఏదైతే ఉందో అది మీకు ఎన్‌వైసీ రూపంలో ఇక్కడ ఉంటుందండి. ఎన్‌వైసీ వాలెట్‌లో. ఇది ఎన్‌వైసీ అంటే నూయెన్ కరెన్సీ వాలెట్ అండి. నూయెన్‌కి సంబంధించినటువంటి కరెన్సీ వాలెట్ ఇది. ఇక్కడికి 5 రకాల ఇన్‌కమ్స్ ద్వారా సంపాదించినటువంటి ఇన్‌కమ్ అనేది ఇక్కడికి రావడం జరుగుతుందండి. సో, ఇక్కడికొచ్చినటువంటి ఇన్‌కమ్ ఏం చేయాలి? మనము 2 రకాలుగా ఉపయోగించుకోవచ్చండి. 2 టైప్స్. నంబర్ 1 ఏంటంటే విత్‌డ్రా పెట్టేసుకోవచ్చు. విత్‌డ్రా పెట్టేసుకోవచ్చు. ఐఎన్ఆర్ విత్‌డ్రా అండి. ఇండియన్ రూపీస్‌లో మనం విత్‌డ్రా పెట్టేసుకోవచ్చు. ఇక రెండోదేంది? పీపీలుగా మార్చుకొని, పర్చేజ్ పాయింట్స్‌గా మార్చుకొని ఐడీని యాక్టివ్ చేయొచ్చు. లేదా పీపీలుగా మార్చిన తర్వాత ఎవరికన్నా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. మీ యొక్క ఫ్రెండ్స్‌కి గాని, మీ యొక్క టీమ్ మెంబర్స్‌కి ఎవరికైనా సరే. సో, ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి మనం ఎన్‌వైసీ వాలెట్‌ని మనం ఉపయోగించుకోవచ్చండి. ఇక కొంచెం పక్కకన్నట్లయితే, ఇక్కడ చూడండి, టోటల్ ఇన్‌కమ్ అండి. ఇప్పటి వరకు 10,00,000 రూపీస్ సంపాదించుకున్నటువంటి 10,00,000 రూపీస్ సంపాదించుకున్నటువంటి 10,00,000 రూపీస్ సంపాదించుకున్నటువంటి 10,00,000 రూపీస్ సంపాదించుకున్నటువంటి 10,00,000 రూపీస్
నూయంగ్ ద్వారా మీరు సంపాదించినటువంటి ఇన్కమ్ ఎంతైతే ఉందో అక్కడ డిస్ప్లేలో ఇవ్వటం జరుగుతుందండి. ఇది ఇన్కమ్. ఈ పక్కనేంది ఎన్వైసీ అంటే సంపాదించుకున్నటువంటిది, ఎప్పటికప్పుడు సంపాదించుకున్నటువంటి. ఇక్కడేంటి ఇప్పటి వరకు నూయంగ్ కంపెనీలో మీరు సంపాదించుకున్నటువంటి ఇన్కమ్ ఇక్కడ చూపిస్తా ఉంది. ఇక కొంచెం పక్కకన్నట్లయితే ఇక్కడ చూడండి విత్డ్రా. ఇప్పటి వరకు మీరు విత్డ్రా ఎన్ని పెట్టారు? ఇలా చెప్పాను కదా, ఎన్వైసీ వాలెట్లో ఉన్నవి విత్డ్రాని పెట్టుకోవచ్చు, లేదా పర్చేజ్ పాయింట్గా మార్చుకొని ఐడిని యాక్టివ్ చేసుకోవచ్చు. సో విత్డ్రా రూపంలో ఎలా పెట్టారు అనేది ఇక్కడ కనిపిస్తుందండి. ఈ విత్డ్రా అనేది INR గా కావచ్చు, లేదా ఇంతకు ముందు USDTలో కొంతమంది విత్డ్రా పెట్టారు, అది కూడా ఇక్కడ ఉంటుందండి. ఏదైనా సరే ఏ రకంగా విత్డ్రా మీరు పెట్టినట్లయితే మీకు ఇక్కడ విత్డ్రా వాలెట్లో కనిపించడం జరుగుతుందండి. ఇక కొంచెం పక్కకన్నట్లయితే ఇక్కడ పీపీలు అండి. ఇక్కడ పీపీలు పర్చేజ్ పాయింట్స్ అండి. పర్చేజ్ పాయింట్స్ ఇలా చెప్పాను కదా, మన దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఎన్వైసీ వాలెట్ బ్యాలెన్స్ ఉందో దాన్ని మీరు కన్వర్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ పర్చేజ్ పాయింట్స్ గా మారిపోతున్నాయండి. అదేవిధంగా ఎవరైనా మీ ఫ్రెండ్ మీకు పంపించినా కానీ, పర్చేజ్ పాయింట్స్ మీకు పంపించినా కానీ, ట్రాన్స్ఫర్ చేసినా కానీ అవి కూడా ఇక్కడికి వస్తాయండి. ఇక్కడికి వచ్చినటువంటి వాటిని మీరు ఏం చేయొచ్చు? ఐడిని యాక్టివ్ చేయొచ్చు. ఎంత కావాలండి ఐడి యాక్టివ్ కావాలంటే? 6,850 పీపీలు అండి. 6,850 పీపీలు కనుక ఉన్నట్లయితే మీరు ఒక ఐడిని యాక్టివ్ చేయొచ్చు. లేదు ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయాలంటే ఎవరికైనా కానీ మీరు పీపీలు మీ యొక్క టీంలో ఎవరికైనా పంపించుకునేటువంటి అవకాశం కూడా ఇక్కడ ఉందండి. సో ఈ విధంగా ఇక్కడికి వచ్చినటువంటి పర్చేజ్ పాయింట్స్ ని ఉపయోగించుకోవచ్చు. ఇక చాలా మంది అండి 2 డేస్ నుంచి అడుగుతున్నటువంటి ఒకే ఒక కామన్ ప్రశ్న ఉంది. అదేంటంటే, సార్ నా దగ్గర ఉన్నటువంటి ఎన్వైసీ బ్యాలెన్స్ ని నేను పర్చేజ్ పాయింట్స్ గా కన్వర్ట్ చేసుకున్నాను, అన్ని చేసేసుకున్నాను, ఇప్పుడు నాకు డబ్బులు కావాలి, నేను బ్యాంక్ అకౌంట్ కి విత్డ్రా పెట్టుకోవచ్చా? చాలా మంది చెప్తా ఉన్నారు బ్యాంక్ అకౌంట్ పెట్టుకోవచ్చు అని. నేను పెట్టుకోవచ్చు అనేటువంటిది ఒక కామన్ ప్రశ్న ఉంది. నన్ను మా టీం నుంచి చాలా ఎక్కువ మంది అడిగినటువంటి ప్రశ్న ఇది. సో ఇక్కడ దయచేసి గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి మీరు పీపీలుగా మార్చిన తర్వాత, పర్చేజ్ పాయింట్స్ గా మార్చిన తర్వాత 2 ఆప్షన్సే మనకు ఉంటాయి. నెంబర్ 1 ఏంటి? ఐడి యాక్టివ్ చేసుకోవటం, లేదా ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయటం. అంతేగాని మీరు బ్యాంక్ అకౌంట్ విత్డ్రా పెట్టడం కుదరదు. మరి బ్యాంక్ అకౌంట్ విత్డ్రా పెట్టాలంటే ఎక్కడ కావాలి మనకి? ఇక్కడ చూడండి స్టార్టింగ్ లో ఉంది కదా ఎన్వైసీ. ఇక్కడి నుంచి మాత్రం మీరు విత్డ్రా పెట్టుకోవచ్చు అండి. ఇక్కడ నుంచి మాత్రం మీరు విత్డ్రా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? మినిమం విత్డ్రా కావాలి అంటే 10 ఉండాలండి. మినిమం విత్డ్రా 10 ఎన్వైసీలు మీ దగ్గర ఉంటే మీరు విత్డ్రా పెట్టేసుకోవచ్చు బ్యాంక్కి. మీ బ్యాంక్ అకౌంట్లోనే డైరెక్ట్గా పడిపోతున్నాయండి. సో ఎలా చేయాలో ఒకసారి నేను క్లియర్గా మీకు తొందరగా చూపిస్తాను. చూడండి, ఈరోజు ఇది సబ్జెక్ట్ ఏంటంటే మెయిన్ సబ్జెక్ట్ ఇదేనండి. ఈరోజు విత్డ్రా ఎలా పెట్టాలి, బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఎలా వస్తాయి, ఇదే సబ్జెక్ట్ మనం మాట్లాడుకున్నాం క్లియర్ కట్గా. సో ముందుగా చెప్తున్నాను కదండి, ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి? ఇక్కడ ఉన్నటువంటి ఇండియాని క్లిక్ చేయాలి. ఇండియా క్లిక్ చేసినట్లయితే మీకు ఆటోమేటిక్గా కేవైసీ అనేది అడుగుతుంది. మీరు కేవైసీ చేయాల్సి ఉంటుంది. లేదు డైరెక్ట్గా కేవైసీ చేయాలంటే చూడండి, పైన ఉన్నటువంటి, ఒకవేళ మీకు అర్థం కాకపోతే పైన చూడండి మెనూ, ఇక్కడ మెనూ ఉంది కదా 3 అడ్డగెత్తల పైన, ఇది క్లిక్ చేసినట్లయితే కింద డౌన్ లైన్లో చూడండి, నేను చూపిస్తాను. డౌన్ లైన్లోకి వెళ్ళిపోతున్నట్లయితే ఇక్కడ పేరు కనబడుతుంది కదండి, కింద ఇక్కడ పేరు కనబడుతుంది చూడండి, శ్రీనివాస్ అని. నేను తీసేస్తాను, శ్రీనివాస్ కనబడుతుంది కదా. ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే కేవైసీ అని వస్తుందండి. చూడండి నేను క్లిక్ చేస్తున్నాను, ఇక వచ్చింది కేవైసీ. ఇక్కడి నుంచి కూడా మీరు కేవైసీ చేయొచ్చండి. చూసారా కేవైసీ? ఇక్కడ కూడా మనకి కేవైసీ ఉంది. చూడండి నేను ఇప్పుడు కేవైసీ క్లిక్ చేస్తున్నాను. కేవైసీ క్లిక్ చేశానండి. కేవైసీ పేజీ ఓపెన్ అవుతుందండి. కేవైసీ పేజీ ఓపెన్ అవుతుంది, చూసారా? కేవైసీ వెరిఫికేషన్, కంప్లీట్ యువర్ కస్టమర్ వెరిఫికేషన్ టు అన్లాక్ ఆల్ ఫీచర్స్. ఇలాగా మీకు ఒక ఫామ్ అనేది ఓపెన్ అవుతుందండి. ఇక్కడ కేవైసీ కావాలంటే ముందుగా మీరు ఏం చేయాలంటే కొన్ని ఫోటోలు రెడీ చేసుకోవాలి.
ఏమేమి ఫోటోలు కావాలి మనకి? ఆధార్ కార్డు ఫ్రంట్, ఆధార్ కార్డు బ్యాక్, అలానే పాన్ కార్డు, అలానే మీ యొక్క బ్యాంకు క్యాన్సిల్డ్ చెక్ కానీ, లేదా ఒకవేళ మీకు చెక్ లేకపోతే బ్యాంక్ యొక్క ఫ్రంట్ పేజీ అండి, ఫ్రంట్ పేజీ. అయితే ఇవన్నీ కూడా ఉండాలి. కొంతమంది బ్యాంక్ అకౌంట్ పుస్తకాలు లైట్గా ఉంటాయి, లైట్గా ఉంటాయి. కానీ బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి మీ పేరు కానీ ఐఎఫ్ఎస్సి కూడా అవన్నీ కూడా క్లియర్గా కనబడేలాగా మనం చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం కొంతమంది ఏం చేస్తున్నారంటే క్యాన్సిల్ చెక్ ఉంటుంది, కానీ చెక్ మీద పేరు ఉండదండి, పేరు ఉండదు. వరకు నా బ్యాంక్ చెక్ సార్ అని పెడుతున్నారు. అది నాట్ వ్యాలిడ్ అండి, నాట్ వ్యాలిడ్. వ్యాలిడ్ కావాలంటే ఖచ్చితంగా ఏం చేయాలి? మీ క్యాన్సిల్ చెక్ మీద ఖచ్చితంగా కింద మీ యొక్క పేరు ఉండాలి. సైన్ చేసిన పేరు కాదండి, ప్రింటెడ్ పేరు ఉంటేనే మాత్రమే అది వ్యాలిడ్. అలానే ఎవరన్నా బ్యాంక్ అకౌంట్ బుక్ కనుక అప్లోడ్ చేసేటప్పుడు అక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా కనబడాలండి, ఐఎఫ్ఎస్సి కోడ్ రావాలి. కొన్ని బ్యాంక్ పుస్తకాలు ఐఎఫ్ఎస్సి కోడ్ ఉండదు, బట్ ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది కంపల్సరీ ఉండాలి. ఆ విధంగా మీరు మనకు 4 డాక్యుమెంట్స్ కావాలి. ఆధార్ కార్డు ఫ్రంట్ ఫోటో, ఆధార్ కార్డు బ్యాక్ ఫోటో, అలానే పాన్ కార్డు ఫోటో, అలానే క్యాన్సిల్డ్ చెక్ ఫోటో కానీ విత్ నేమ్ ఉన్నటువంటిది, లేదా బ్యాంక్ అకౌంట్ బుక్ కానీ క్లియర్గా ఉండేటట్టుగా ఇవి మీరు ముందుగా ఫోటోలు తీసుకొని ఉంచుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అప్లికేషన్ని ఒక్కోటి ఫిలప్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు నేను చెప్తాను ఎలా ఫిలప్ చేయాలో. చూడండి, ముందుగా ఇక్కడ చూడండి ప్రొఫైల్ ఇమేజ్ అండి, ప్రొఫైల్ ఇమేజ్ అంటే ఏం లేదండి, మీరు ఒక సెల్ఫీ ఫోటో తీసుకొని దాన్ని ఇక్కడ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేయాలంటే ఏం చేయాలి? జస్ట్ ఇక్కడ క్లిక్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ చూజ్ ఫైల్స్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ ఫైల్స్లోకి వెళ్తుంది. చూడండి, నేను క్లిక్ చేస్తాను, చూడండి ఆటోమేటిక్గా సెలెక్ట్ ఇమేజ్లోకి వెళ్ళిపోతుంది. అంటే మీరు ఆల్రెడీ ఫోటో తీసుకున్నట్టయితే అక్కడ ఉన్నటువంటి ఫోటోని దీంట్లోకి సెలెక్ట్ చేయమని అడుగుతుందండి. ఆ విధంగా మీరు ముందుగానే ఫోటో తీసుకున్నట్టయితే దాన్ని మీరు ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. ఏంటది? ఈ యొక్క సెల్ఫీ అండి అది. ఇక తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంటిటీ టైప్ అనేది వస్తుందండి. ఇక్కడ ఏమడుగుతుంది? ఇండివిజువల్. ఇక్కడ మనం క్లిక్ చేసినట్లయితే చూడండి ఏమొస్తుంది, ఇక్కడ ఇండివిజువల్ కార్పొరేషన్ ఉందండి. సో ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటంటే, మీరందరూ ఇండివిజువలే కాబట్టి మనము ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకోవాలండి, తర్వాత ఇక్కడ చూడండి లీగల్ నేమ్ అని ఉందండి. లీగల్ నేమ్ అంటే చాలా మంది అదేంటో అనుకుంటున్నారు. ఏం లేదండి, మీ యొక్క బ్యాంక్ అకౌంట్ బుక్ లో ఎలా అయితే మీ పేరుందో యాజ్గా ఇక్కడ దించండి కింద, అంతే. అదే మీ లీగల్ నేమ్. అంటే కొంతమందికి ఆధార్ కార్డులో ఒక రకంగా ఉంటుంది, పాన్ కార్డులో ఒక రకంగా ఉంటుంది, కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి. ఒక్కో దాంట్లో ఇంటి పేరు ముందు ఉంటుంది, తర్వాత లాస్ట్ నేమ్ చివరిలో ఉంటుంది. ఒక్కొక్కరికేమో లాస్ట్ నేమ్ ముందు ఉంటుంది, తర్వాత ఇంటి పేరు వెనక ఉంటుంది. ఏది ఎలాగున్నా కానీ ఆధార్ కార్డులో పాన్ కార్డులో ఎలా ఉందో మీరు ఏం చూడొద్దు. బట్ మీరు చూడాల్సింది ఏంటి? బ్యాంక్ అకౌంట్లో మీ యొక్క పేరు ఎలా ఉందో దాన్ని ఈ యొక్క లీగల్ నేమ్ దాంట్లో మీరు చేసేయాలండి. ఆ విధంగా మనం చేసుకోవాలి. ఇంతవరకు అయిపోయింది. నెక్స్ట్ చూడండి, ఐడెంటిటీ డాక్యుమెంట్స్ అండి. ఇందా చెప్పాను కదా, మీ యొక్క ఆధార్ కార్డు 2 ఫోటోలు ఫ్రంట్ బ్యాక్ పాన్ కార్డు తీసుకోమని. ఇక్కడ చూడండి, ఇక్కడ అన్ని వచ్చేస్తాయి వరుసన. ఇక్కడ చూసినట్లయితే ముందుగా మీరు ఆధార్ కార్డు నెంబర్ ఇవ్వాలండి. ఇక్కడ ఉదాహరణకి 1 2 3 4 5 6 అని ఇచ్చారు. ఎగ్జాంపుల్కి మనం ఏం చేయాలి? అది చూసేసి ఆధార్ కార్డు అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలానే కింద చూడండి పాన్ కార్డు నెంబర్ అండి. ఇక్కడ కూడా కొంతమందికి చాలా డౌట్స్ వచ్చిందండి. చాలా డౌట్స్ ఏంటంటే, సార్ నా పాన్ కార్డు తీసుకోవట్లేదు అని చెప్పేసి కొంతమంది కంప్లైంట్ చేయడం జరిగిందండి. బట్ ఇక్కడ మనకి స్టార్ట్ అయింది ఒక 1 or 2 days నుంచే స్టార్ట్ అయింది కాబట్టి ప్రజెంట్ కంపెనీ ఏం చేస్తుందంటే ఒక పాన్ కార్డు ఒక్కరికి మాత్రమే అవకాశం ఇచ్చిందండి. రెండో పాన్ కార్డు ప్రజెంట్ తీసుకోవట్లేదు.
మన సీనియర్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే మనకి ఒక్కొక్క ఐడికి ఒక్కొక్క పాన్ కార్డుకి 3 ఐడీలు పెట్టుకోవచ్చు అని చెప్పి చెప్పడం జరిగిందండి. బట్ ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో మనకి ఇచ్చింది కంపెనీ ఒక పాన్ కార్డు ఒక ఐడికి ఇచ్చిందండి. రెండో ఐడికి తీసుకోవట్లేదు. రెండో ఐడికి ఇస్తే తీసుకోవట్లేదు. కొంచెం వెయిట్ చేయండి, అది కూడా మనకి క్లియర్ అవుతుంది. ప్రజెంట్ మీ ప్రైమరీ ఏదైతే మీ యొక్క ఐడీలు ఉన్నాయో వాటిలో మీ యొక్క పాన్ కార్డు ఇచ్చుకొని మీరు హ్యాపీగా విత్డ్రాలు పెట్టుకోవచ్చు, ఐఎన్ఆర్ విత్డ్రాలు. రైట్, ఇదండి పాన్ కార్డు. ఇక తర్వాత కింద చూసినట్లయితే ఇందాక చెప్పాను కదా, ముందుగానే ఆధార్ కార్డు యొక్క ఫ్రంట్ పేజీ ఇమేజ్ని మనం పెట్టేసుకుంటాం, ఫోటో తీసుకుని ఉంచుకుంటాం కాబట్టి ఇక్కడ అప్లోడ్ చేయాలి ఫైల్లో. అలానే ఆధార్ కార్డు బ్యాక్ ఇమేజ్ అండి, వెనక సైడ్ది, ఇక్కడ మనం ఆ ఇమేజ్ని ఇంజెక్ట్ చేసేస్తాం. ఎలా చేయాలనేది ఒకవేళ మీకు తెలియకపోతే మీ సీనియర్ని ఒకసారి అడిగితే ఎలా చేయాలో వాళ్ళు చూపిస్తారండి లైవ్లో. ఇందాక మన రావు గారు చెప్పారు కదా, ఇప్పుడు మనకు వాట్సాప్లో ఒక మంచి ఫీచర్ ఉందండి. వాట్సాప్ వీడియో కాల్లో మీ స్క్రీన్ షేర్ అవుతుంది. డైరెక్ట్గా మీ సీనియర్కి వాట్సాప్ వీడియో కాల్ తీసుకొని ఆ వీడియో కాల్లో మీ సీనియర్ చెప్తా ఉంటాడు ఇలా చేయాలని. మీరు అలా చేస్తూ ఉంటే లైవ్లో చేయొచ్చండి. ఒక గ్రేట్ ఫీచర్ ఇప్పుడు వాట్సాప్లో ఉంది మనకి, వాట్సాప్ వీడియో కాల్లో. సో దాన్ని మనం ఉపయోగించుకొని మీ సీనియర్తో మాట్లాడుకుంటూ అర్థం కాకపోతే దీన్ని మీరు కంప్లీట్ చేయొచ్చండి. ఎంత త్వరగా మీరు కంప్లీట్ చేయగలిగితే అంత తొందరగా మీరు ఐఎన్ఆర్ విత్డ్రా మీరు తీసుకోవచ్చు. తర్వాత చూడండి, పాన్ కార్డు ఇమేజ్ కూడా ఈ ఫోటోలన్నీ కూడా నీట్గా ఉండేటట్టు చూసుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇందాక చెప్పాను, ప్రతి ఒక్క ఫోటో కూడా క్లియర్గా ఉండాలి. అంటే మీ పేరు ఏదో బ్లర్గా వచ్చేటట్టుగా ఏదో తీసామని చెప్పేసి తీసారనుకోండి, అది అప్రూవ్ అవ్వదండి, అప్రూవ్ అవ్వదు. ఎందుకు? ఇదంతా కూడా కేవైసీ వెరిఫికేషన్. కేవైసీ అంటే నో యువర్ కస్టమర్. మీ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా కంపెనీ చెక్ చేసిద్దండి. దీనికి కొంత టైం తీసుకుంటుంది, 24 hours టైం తీసుకుంటుంది మీరు అప్లోడ్ చేసిన తర్వాత. ఎందుకు తీసుకుంటుంది? అన్ని చెక్ చేస్తారు. పాన్ కార్డు కరెక్టేనా, ఆధార్ కార్డు కరెక్టేనా, ఇది మీదేనా కాదా, బ్యాంక్ అకౌంట్ మీదేనా కాదా, ఇవన్నీ చెక్ చేస్తుందండి. ఇవన్నీ చెక్ చేసి అప్పుడు మీకు అప్రూవ్ ఇస్తుంది. అట్లాగే ఇక 2 days నుంచి నాకు వస్తున్నటువంటి ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, చాలా మంది మా టీం నుంచి అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, సార్ పేరు మా అమ్మాయిది ఉంది, ఐడిలో పేరు మా అమ్మాయిది ఉంది, అమ్మాయికి చిన్న పాప కాబట్టి ఏదో పేరు పెట్టుకున్నాను, మా పాప పేరు పెట్టి ఐడి నేను చేసుకున్నాను. నేను ఇప్పుడు ఆ పాపకి బ్యాంక్ అకౌంట్ అవన్నీ లేవు కాబట్టి నా పాన్ కార్డు, నా ఆధార్ కార్డు, అలానే నా బ్యాంక్ అకౌంట్ నేను ఇవ్వచ్చా? ఇది చాలా ఎక్కువ మంది అడిగారండి. సో దీనికి సమాధానం ఏంటంటే ఖచ్చితంగా ఇవ్వచ్చండి. ఎందుకంటే మీ ఐడిలో ఇచ్చినటువంటి పేరు ఏదైతే ఉందో అది దాన్ని యూజర్ నేమ్ అంటారు. కొంతమంది దేవుడి పేరు పెట్టుకున్నారు, కొంతమంది వాళ్ళ పేరే పెట్టుకున్నారు, కొంతమంది వాళ్ళ చిన్న పాపల పేరు పెట్టుకున్నారు. ఏదైనా పెట్టుకోవచ్చండి, ఏది ఐడిలో. బట్ ఇక్కడ మాత్రం ఎవరిదైనా ఇచ్చుకోవచ్చు. అయితే ఇప్పటి నుంచి మన కంపెనీ ఏం చేసింది, మీరు అప్లికేషన్లో చూస్తున్నారు, ఇంతకుముందు నేమ్ అడిగింది, మనం ఇచ్చేసాం. బట్ ఇప్పుడు ఏం చేస్తుంది, అప్లికేషన్లో ఫుల్ నేమ్ అడుగుతుంది. ఫుల్ నేమ్ అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడే ఫుల్ నేమ్ అడుగుతుంది. ఇప్పటి నుంచి మాత్రం మనం ఏం చేయాలి, ప్రతి ఒక్కరు కూడా ఎవరి ఐడి అయితే వాళ్ళ పేరే పెట్టుకోవాలండి. ఇక్కడ నుంచి ఇప్పటి వరకు మనందరం ఏదేదో పేర్లు పెట్టేసాం, బట్ వాటి గురించి ఇప్పుడు ఇబ్బంది లేదు. కానీ ఇప్పటి నుంచి పెట్టేటువంటి కొత్తగా వచ్చేటువంటి ఎవరైతే మన న్యూ కస్టమర్స్ ఉన్నారో, న్యూ బిజినెస్ పార్ట్నర్స్ ఉన్నారో, వాళ్ళందరికీ కూడా చెప్పండి, ఖచ్చితంగా అక్కడ ఫుల్ నేమ్ ఇవ్వాలి. ఆ ఫుల్ నేమ్ ఇచ్చిన దాంతో మీ యొక్క ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ కూడా ఇవ్వాలి. దీన్ని జాగ్రత్తగా గమనించుకొని అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడే వాళ్ళకి చెప్పాల్సి ఉంటుందండి మీరు. సో ఇప్పటి వరకు అయితే ఏదైతే మనందరం కూడా ఉన్నామో, ఏదేదో పేర్లు ఉన్నాయి, ఆ పేర్లు అలాగే ఉంచుకోవచ్చు. బట్ లోపల మాత్రం ఎవరిదైనా ఇచ్చుకోవచ్చు. అది కూడా మన సీనియర్ చెప్పినట్టుగా ఒక పాన్ కార్డుకి 3 ఐడీలు మాత్రం ఇవ్వడానికి అవకాశం ఉంటుందండి, ఆ తర్వాత తీసుకోదు. ఇది ఇంపార్టెంట్ విషయం. రైట్ అండి. పాన్ కార్డ్ ఇమేజ్ ఇక్కడ కింద, పాన్ కార్డు కూడా మీరు ఆల్రెడీ ముందుగానే ఫోటో తీసుకొని పెట్టుకున్నారు కాబట్టి ఆ ఇమేజ్ని కూడా ఇక్కడ ఇవ్వచ్చు. ఇక తర్వాత అండి కొంచెం పైకి అన్నట్లయితే మనకి ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అండి.
బ్యాంక్ డీటెయిల్స్. ఇక్కడ చూడండి బ్యాంక్ డీటెయిల్స్ కనుక అక్కడ ఆల్రెడీ ఏముందండి, SBIN 001234 అని ఉంది. అక్కడ కనుక మీరు మీ యొక్క ఏదైతే బ్యాంక్ అకౌంట్ IFSC కోడ్ ఉందో ఇక్కడ ఇవ్వగానే ఆటోమేటిక్గా ఆ బ్యాంక్ పేరు అనేది ఇక్కడ కింద వచ్చేస్తుందండి, బ్యాంక్ నేమ్ అనేది. మీరేమీ బ్యాంక్ నేమ్ ఇవ్వాల్సిన పని లేదు. ఒకసారి చూద్దామా, నేను ఇప్పుడు ఈ బ్యాంక్ అకౌంట్ని ఒకటి ఇస్తున్నానండి, SBIN 001268. ఇది చూడండి, నేను ఈ బ్యాంక్ ఇచ్చానండి, బ్యాంక్ది IFSC కోడ్ ఇచ్చాను. ఇక్కడ కింద ఫెచ్ ఉంది కదా పక్కన బ్లూ కలర్లో, ఫెచ్ క్లిక్ చేస్తున్నాను నేను. చూడండి, ఫెచ్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి కింద బ్యాంక్ డీటెయిల్స్ ఫెచ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఆటోమేటిక్గా చూడండి ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని వచ్చిందండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మీరు అక్కడ టైప్ చేయబడాల. ఇక్కడ ఎప్పుడైతే ఈ యొక్క నెంబర్ ఇచ్చేసి ఫెచ్ క్లిక్ చేస్తారో ఆటోమేటిక్గా మీ యొక్క బ్యాంక్ నేమ్, అంటే నేను SBI ఇచ్చాను, మీకు ఏదన్నా యూనియన్ బ్యాంక్ కానీ ఇంకే కెనరా బ్యాంక్ ఏది ఉంటుంది IFSC ఇవ్వగానే ఆటోమేటిక్ అక్కడ కింద పేరు రావాలండి. వస్తే మీరు ఇచ్చినటువంటి IFSC కోడ్ కరెక్ట్ అని అర్థం. లేదు మీరు ఏదో ఇచ్చేసి కింద బ్యాంక్ పేరు నేమ్ మీరు రాశారనుకోండి, అది కరెక్ట్ కాదు, మీరు ఎక్కడో రాంగ్ చేస్తున్నారని అర్థం. బట్ బ్యాంక్ అకౌంట్ ఇచ్చేటప్పుడు మాత్రం చాలా చాలా క్లియర్గా ఉండాలి. ఎందుకంటే మీ బ్యాంక్ అకౌంట్లోనే ఆ యొక్క అమౌంట్ పడిద్ది కాబట్టి చాలా క్లియర్గా ఇవ్వాల్సి ఉంటుందండి. అందుకే కంపెనీ వాళ్ళు బ్యాంక్ వెరిఫికేషన్ కూడా ఇక్కడే ఇచ్చేసారు. మీరు ఏదేదో IFSC కోడ్ తప్పు కొట్టారనుకోండి, అక్కడ బ్యాంక్ నేమ్ అనేది రాదు. రాకపోయినా మీరు కావాలని టైప్ చేశారనుకోండి, అది అప్లోడ్ అవ్వదు. ఒకవేళ అయినా మీకు అమౌంట్ రాదు. సో ఇక్కడ కొంచెం మనం జాగ్రత్తగా చూసుకోవాలండి. అలానే అకౌంట్ హోల్డర్ నేమ్ అండి, అకౌంట్ హోల్డర్ నేమ్ ఇక్కడ కూడా బ్యాంక్ అకౌంట్లో ఎలా అయితే ఉందో అలానే ఇవ్వండి, అలానే ఇవ్వండి. తర్వాత ఇక్కడ చూడండి క్యాన్సిల్డ్ చెక్ ఇమేజ్. సో ఇక్కడ క్యాన్సిల్ చెక్ ఇమేజ్ అడిగింది కానీ పాస్బుక్ అడగలేదు కదా అంటారు కొంతమంది. ఒకవేళ అందరికీ చెక్ బుక్లు ఉండాలని లేదండి, కొంతమంది చెక్ బుక్లు ఉండవు. ఉండని వాళ్ళు ఏం చేయాలి, పాస్బుక్ యొక్క ఫోటో తీసుకొని నీట్గా ఆ యొక్క ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేయాలండి. అది కూడా మీరు ఏదైతే పైన బ్యాంక్ అకౌంట్ ఇచ్చారో ఆ అకౌంట్ తాలూకు పాస్బుక్ మాత్రమే అప్లోడ్ చేయండి. అక్కడ పైన ఒకటి ఇచ్చేసి మీరు కింద ఇంకోటి అప్లోడ్ చేస్తారనుకోండి, అప్పుడు కూడా మీకు అమౌంట్ రాదండి. సో వెరిఫికేషన్ చేసేటప్పుడు ఏంటంటే KYC చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా నీట్గా అర్థమయ్యేలాగా ఫోటోలు కూడా క్లియర్గా ఉండేలాగా చూసుకొని మీరు ఇచ్చినట్లయితే మీకు త్వరగా మీ యొక్క అకౌంట్లో డబ్బులు రావడం జరుగుతుందండి. లేదు అంటే వెరిఫికేషన్ లేట్ అవుతుంది, మీకు అమౌంట్ రావడం కూడా లేట్ అయిపోతుంది. ఇక నెక్స్ట్ అండి, ఇక్కడ చూడండి ఎడిషనల్ డాక్యుమెంట్స్ అని ఉందండి, ఎడిషనల్ డాక్యుమెంట్స్ అని ఉంది. ఇది మీరు ఎవరు ఏం చేయాల్సిన పని లేదండి, ఏం చేయాల్సిన పని లేదు. ఎందుకంటే ఇక్కడ చూడండి ఆప్షనల్, ఇక్కడ ఆప్షనల్గా ఉంది. సో ఇక్కడ ఏ అడిగినా కానీ ఇదేమీ ఇవ్వాల్సిన పని లేదు. ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ కింద చూడండి సబ్మిట్ KYC, ఇది మీరు క్లిక్ చేయొచ్చు. ఆ పైన ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చేసి సబ్మిట్ చేసినట్టయితే మీకు 24 అవర్స్లో మీ యొక్క KYC అనేది అప్రూవ్ అవుతుందండి. KYC అనేది అప్రూవ్ అవుతుంది. అప్రూవ్ అయిన తర్వాత మీరు విత్డ్రా పెట్టేసుకోవచ్చు. ఎస్, ఇప్పుడు అప్రూవ్ అయినటువంటి ఒక ఐడిని నేను ఓపెన్ చేసి చూపిస్తాను. అక్కడ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. అక్కడే విత్డ్రా కూడా పెట్టి చూపిస్తాను, మీకు అర్థమయ్యేది క్లియర్గా అర్థమయ్యేటట్టుగా మనం చూద్దాం. సో చెప్పాను కదండి, KYC ఈ విధంగా ప్రతి ఒక్కరు చేయాలి. స్టార్టింగ్లో ఉన్నటువంటి ఏదైతే ఇండియా ఉందో ఇండియా సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు వస్తుంది. లేదు అంటే KYCలోకి వెళ్ళినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ KYC అప్రూవ్ అయినటువంటి ఒక ఐడిని నేను మీకు చూపించి అక్కడ విత్డ్రా పెడతాను, చూపిస్తాను మీ అందరికీ కూడా. చేస్తండి KYC వెరిఫైడ్, చూసారా ఈ ఐడి ఓపెన్ చేశాను. ఎప్పుడైతే మీరు అక్కడ KYC చేసుకుంటారో వెరిఫికేషన్ అయిపోయిందో అక్కడ మీకు ఈ విధంగా వస్తుందండి, ఈ విధంగా వస్తుంది. చూడండి ఇక్కడ వెరిఫైడ్ అని పడింది, వెరిఫైడ్ అండి, KYC వెరిఫైడ్.
ఇక్కడ కూడా పెద్ద అక్షరాలతో ఉందండి మనకి కేవైసీ వెరిఫైడ్ అని. పేరు కూడా వచ్చింది ఏంటండి, జిఎం కిషోర్. ఇక అలానే ఐడెంటిటీ కన్ఫర్మ్ ఎప్పుడైందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఐడెంటిటీ కన్ఫర్మ్డ్ వెరిఫైడ్ 26 సెప్టెంబర్ 2025లోనే వెరిఫై అయిపోయిందండి. ఆ ఇండియా ఇంతకుముందు ఐడిలో చూపించా కదా, ఇండియా ఉంది, ఇండియా కింద సింగపూర్ ఉంది, ఇవన్నీ ఏం ఉండవు. ఇంకా ఎప్పుడైతే మీ యొక్క కేవైసీ వెరిఫికేషన్ అయిపోయిందో ఈ విధంగా డాష్ బోర్డు మీరు క్లిక్ చేయగానే, మీరు ఐడి ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ కనిపిస్తుందండి ఈ విధంగా. జస్ట్ అండి వెరిఫై అయిపోయిందండి. ఇప్పుడు మనం రెడీ టు విత్డ్రా బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు విత్డ్రా పెట్టుకోవడానికి రెడీ అని అర్థం అండి. రెడీ అని అర్థం. వీళ్ళు ఆల్రెడీ ఐడిలో పెట్టేశారండి, వాళ్ళకి వచ్చింది కూడా, అది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు ఎలా వచ్చింది అనేది. ఇక తర్వాత కొంచెం పైకన్నట్టయితే ఇక్కడ చూడండి, ఎన్వైసీ వాలెట్లో ఎంత ఉందండి, మొత్తం విత్డ్రా పెట్టేశారు కాబట్టి ఇక్కడ 0.75 ఎన్వైసీ ఉందండి. 0.75 ఎన్వైసీ ఉంది. ఇక్కడ ఎన్వైసీ విత్డ్రా కావాలి అంటే ఎంత ఉండాలని చెప్పానండి, మినిమం 10 ఎన్వైసీలు ఉండాలండి. 10 ఎన్వైసీలు ఉంటేనే మీరు విత్డ్రా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అయినా ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దాం, విత్డ్రా పెడదాం. ఇక అలాగే ఇక్కడ చూడండి, కింద మనకి కొన్ని క్యాప్షన్స్ వస్తున్నాయండి. జట్టు శక్తి అసలు శక్తి, అలానే నిరంతరం కృషి ఆయుధం, ప్రతిరోజు కొంచెం ముందుకెళ్ళండి, ఇలా కొన్ని మనకి మోటివేషనల్ వర్డ్స్ వస్తున్నాయండి. ఇక్కడ కూడా చాలా మంది సెలెక్ట్ లాంగ్వేజ్ అని ఉంటుందండి, కింద. ఆ లాంగ్వేజ్లో మీకు తెలుగు అర్థమైతే తెలుగు పెట్టుకోండి, ఎవరికైనా ఇంగ్లీష్ అర్థమైతే ఇంగ్లీష్ పెట్టేసుకోండి. సో మంచి వర్డ్స్ వస్తున్నాయండి. చూడండి ఇప్పుడు ఎన్నిసార్లు మారినాయో. అలా మనకి మంచి క్యాప్షన్స్ అండి, అవన్నీ కూడా మనం ఎదగడానికి ఉపయోగపడేటువంటి ఒక మంచి వర్డ్స్ అక్కడ వస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా మీరు చూడొచ్చండి. ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి, ఏంటది, తెలుగు సెలెక్ట్ చేసుకుంటే ఇలా మీకు తెలుగు వర్డ్స్ అనేది రావడం జరుగుతుందండి. రైట్, ఇప్పుడు విత్డ్రా ఎలా పెడదామండి, పెడదాం. సో విత్డ్రా పెట్టాలి అంటే ముందుగా మీరేం చేయాలి, కేవైసీ చేసిన తర్వాత మీకు అప్రూవ్డ్ అయిపోయిన తర్వాత అక్కడ మెనూ ఉంది కదా, పైన మళ్ళీ 3 అడ్డగీతలు, మెనూ క్లిక్ చేయాలి. చూడండి నేను క్లిక్ చేస్తున్నాను మెనూ. చేసినట్లయితే ఈ పేజీని కొంచెం పైకన్నట్లయితే కింద విత్డ్రా అని ఉంటుందండి, అని ఉంటుంది. ఎక్కడ విత్డ్రాలోకి వెళ్ళిపోవాలి మనం. చూడండి ఇక్కడ విత్డ్రాయల్స్లో విత్డ్రాల్, ఇక్కడ మనం క్లిక్ చేయాలండి, విత్డ్రాల్ క్లిక్ చేయాలి. నేను ఈ యొక్క విత్డ్రాల్ అనేది క్లిక్ చేస్తున్నాను. చూడండి క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మనకి ఈ పేజీ ఓపెన్ అవుతుందండి. దీనిలో ఇక్కడ చూసారా, విత్డ్రా సంబంధించినటువంటి మొత్తం డీటెయిల్స్ మనకు కనబడతా ఉన్నాయి. కొత్తగా మనం విత్డ్రా పెట్టాలంటే ఇక్కడ క్లిక్ చేయాలి. చూడండి నేను ఇప్పుడు విత్డ్రా పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను. న్యూ విత్డ్రా క్లిక్ చేస్తున్నాను. ఇది క్లిక్ చేసాం. చేసిన తర్వాత ఇక్కడ అడుగుతుంది, ఏమడుగుతుంది, రిక్వెస్ట్ విత్డ్రాల్ అడుగుతుందండి. కంప్లీట్ ద సెక్యూర్ విత్డ్రాల్ ప్రాసెస్ ఇన్ 3 స్టెప్స్. ఒక 3 స్టెప్లలో మీరు విత్డ్రా పెట్టుకోవచ్చు అని అడుగుతుంది. సో దాంట్లో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, విత్డ్రాల్ అమౌంట్ అడుగుతుంది. ఇక్కడ విత్డ్రాల్ ఎంత అమౌంట్ అని అడుగుతుంది కదా, నేను ఇప్పుడు ఎంటర్ చేస్తున్నాను. ఎంత ఉంది మనకు అక్కడ, 0.75 ఉందండి. 0.75 ఉంది. అదే ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత ఏం చేయాలి, మనం ఓటీపీని క్లిక్ చేయాలి, సెండ్ ఓటీపీ. ఈ ఓటీపీని ఎప్పుడైతే క్లిక్ చేసామో మీ యొక్క మెయిల్కి ఓటీపీ వస్తుందండి. ఆ మెయిల్కి ఓటీపీ వచ్చిన తర్వాత దాన్ని ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే మనకి వెరిఫికేషన్ అయిపోయి కన్ఫర్మ్ అవుతుంది. ఇప్పుడు నేను సెండ్ ఓటీపీ క్లిక్ చేస్తున్నాను. ఎస్, చూడండి ఇక్కడ మినిమం విత్డ్రాలు అమౌంట్ ఈజ్ 10 ఎన్వైసీ. ఇలా చెప్పాను కదా, 10 ఎన్వైసీలు ఉంటే మాత్రం మీరు విత్డ్రా పెట్టుకోవచ్చని. ఒకవేళ ఇక్కడ 10 ఉన్నట్టయితే మీకు ఆటోమేటిక్గా ఓటీపీ వెళ్ళిపోయేదండి అక్కడికి, మెయిల్కి. లేదు కాబట్టి ఇక్కడ విత్డ్రాల్ అమౌంట్ మినిమం 10 అని మనకు కనబడతా ఉంది. సో ఈ కాలేజ్ ఇప్పుడు క్యాన్సిల్ చేస్తాను. చేసిన తర్వాత చూడండి టోటల్గా విత్డ్రా ఎంత పెట్టారు,
ఇప్పుడు $294 పెట్టారండి ఈ ఐడిలో. 294 ఎన్వైసి. ఇప్పటి నుంచి మనం డాలర్లు అనడండి ఎన్వైసి. ఎందుకంటే మనం మార్చేసాం కరెన్సీ మొత్తాన్ని కూడా మనకి ఐఎన్ఆర్లో వస్తుంది కాబట్టి ఇక మనకి డాలర్లు అనేటువంటి అవకాశం లేదు, అవసరం కూడా లేదు. 294 ఎన్వైసీలు ఇప్పటివరకు విత్డ్రా పెట్టడం జరిగిందండి. న్యూ యంగ్ కరెన్సీ రైట్ అండి. ఇక తర్వాత చూడండి, మీరు ఏదన్నా విత్డ్రా పెట్టున్నట్లయితే ఈ పెండింగ్ అమౌంట్ ఇక్కడ చూపిస్తుందండి అండర్ ప్రాసెస్ అని. అండర్ ప్రాసెస్ మీరు విత్డ్రా పెట్టారనుకోండి, పెట్టంగానే మీరు పెట్టినటువంటి ఏదైతే ఎన్వైసీ ఉందో ఆ ఎన్వైసీ ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది. ఇక్కడ 0 ఉంది కదా, ఇక్కడ డిస్ప్లే అవుతుంది. 72 అవర్స్ లోపల మనకి ఇస్తామని కంపెనీ చెప్పింది, బట్ 24 అవర్స్ లోపల ఇచ్చేస్తుంది విత్డ్రా. గ్రేట్ అండి, చాలా ఫాస్ట్ గా ఉన్నారు. మనకి చెప్పడం 72 అవర్స్ చెప్తున్నారు, బట్ 24 అవర్స్ లోపలనే వాళ్ళ అకౌంట్ లో డబ్బులు పడుతున్నాయండి. చాలా మంది పెట్టారు, చాలా హ్యాపీగా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. రైట్. తర్వాత ఇక్కడ కింద చూసినట్లయితే మనకి విత్డ్రా లిస్ట్ అండి, మీరు ఎంత పెట్టారు ఏం చేశారు అనేది ఇక్కడ కనబడతా ఉంది. చూడండి, ఇక్కడ $294 ఎన్వైసీ అండి. సారీ, ఎన్వైసీ పెట్టండి. ఇప్పుడు పెట్టండి 10% ఇవ్వండి. 10% ఫీజు. అలాగే మీకు ఎప్పుడైతే బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు పడుతున్నాయో అప్పుడు మన అమౌంట్ నుంచి 5% టీడీఎస్ కట్ అయిపోయి మీ యొక్క పాన్ కార్డు ఏదైతే మీ యొక్క అకౌంట్ ఉందో దాంట్లో పడడం జరుగుతుందండి. ఆ తర్వాత మాత్రమే మీ అకౌంట్ లో డబ్బులు పడతాయి. ఇది కూడా మనం గమనించుకోవాలి. ఇక్కడ 10% అడ్మిన్ ఛార్జెస్ ప్లస్ మనకి 5% టీడీఎస్ అండి. కట్ అయిన తర్వాత మాత్రమే మీ అకౌంట్ లో డబ్బులు పడతాయి. ఇది గమనించుకోవాలి. ఇక్కడ చూడండి 10% ఫీ అని చెప్పేసి ఇచ్చాడు. ఎంత? 10% అంటే 29.40. ఆ తర్వాత రిమైనింగ్ బ్యాలెన్స్, ఫైనల్ బ్యాలెన్స్ అమౌంట్ చూడండి ఇక్కడ కనబడుతుంది 264.60 60 ఇది ఇచ్చాడు. ఎప్పుడు పెట్టారు చూడండి, 29వ తారీఖు అండి, సెప్టెంబర్ 29వ తారీఖు, 29వ తారీఖు పెట్టారు. 6/23 పెట్టారండి. 6/23 పెట్టారు. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే మీ అకౌంట్ లో డబ్బులు పడ్డాయో ఇక్కడ కంప్లీటెడ్ అని వస్తుందండి. కంప్లీటెడ్. అప్పుడు దాకా పెండింగ్ ఉంటుంది. ఫస్ట్ మీరు పెట్టంగానే పెండింగ్ వస్తుంది. తర్వాత ఒక 4-5 గంటల తర్వాత వెరిఫైడ్ అని వస్తుంది. తర్వాత ఇప్పుడు మూడోసారి ఏం జరుగుతుంది, మనకి కంప్లీటెడ్ అని పడుతుంది. ఎప్పుడైతే ఇక్కడ కంప్లీటెడ్ పడిందో మీరు మీ యొక్క అకౌంట్ లో చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకోటి కూడా ఉందండి. కొంతమంది ఒకరిద్దరు నన్ను ఏమడిగారు, సార్ మా అకౌంట్ డబ్బులు పట్టే మాకు మెసేజ్ రాలేదు సార్, వచ్చిందో రాలేదో తెలియదు సార్ అన్నారు. ఒకసారి మీరు పెట్టారు, అక్కడ కంప్లీట్ అయిందా అని అడిగాను. కంప్లీట్ అయిన పడింది సార్ అన్నారు. ఓకే, మీరు ఇమ్మీడియట్లీగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే దాంట్లో వచ్చేసినాయండి. అంటే ఈ యొక్క మెసేజ్లు ఏదైతే టెక్స్ట్ మెసేజ్లు ఉన్నాయో ఒక్కసారి రావచ్చు, రాకపోవచ్చు. బట్ ఇక్కడ కంప్లీట్ అని పడింది అంటే మాత్రం మీరు ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి. చెక్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు అక్కడ పడే ఉంటాయి అమౌంట్. సో ఈ విధంగా మీరు మీ యొక్క విత్డ్రాల్ని పెట్టేసుకోవచ్చు అండి. ఐఎన్ఆర్లో పెట్టేసుకోవచ్చు. ఒకవేళ ఎవరన్నా కేవైసీ చేయకుండా విత్డ్రాల్లోకి వచ్చారనుకోండి, కేవైసీ చేయకుండా కొంతమంది డైరెక్ట్ విత్డ్రాల్లోకి వచ్చారనుకోండి, ఆ విత్డ్రా మీకు ఐఎన్ఆర్లో రాదు. దేంట్లో వస్తుంది? USDT BEP20 అడ్రస్ అడుగుద్దండి. అక్కడ USDT BEP20 అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది మీరు. ఇప్పుడు మీరు కేవైసీ చేయకుండా కనుక ఇక్కడికి వచ్చి విత్డ్రాల్ పెడితే విత్డ్రాల్ తీసుకుంటుందండి. మీ దగ్గర ఉన్న $10 అబవ్ ఉంటే విత్డ్రాల్ తీసేసుకుంటుంది. బట్ కేవైసీ చేయకుండానే మీరు ఇక్కడికి వచ్చి విత్డ్రాల్ పెట్టారనుకోండి, అప్పుడు ఏం జరిగిద్ది, మీకు BEP20 అడ్రస్ అడిగిద్దండి. అక్కడ మీరు ఏదైతే ట్రస్ట్ వాలెట్ కానీ మెటామాస్క్ కానీ వాలెట్లు ఉన్నాయో ఆ వాలెట్ యొక్క రిసీవ్ అడ్రస్ని అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో అందుకనే ఇదంతా రిస్క్ లేకుండా మనం ఏం చేద్దాము, మనందరం ఇండియన్స్ కాబట్టి స్టార్టింగ్ లోనే ఉన్నటువంటి ఇండియాని సెలెక్ట్ చేసుకొని కేవైసీ చేసుకొని హ్యాపీగా సరదాగా మనందరం కూడా లీగల్ గా ముందుకెళ్దాము. సరదాగా చేసుకున్నామండి. సో
ఇదండి ఈ రోజు సంబంధించినటువంటి విషయం. ఇంకా మనం చెప్పుకోవడానికి చాలా చాలా సబ్జెక్ట్ ఉంది మనకి. బట్ ఈరోజు ఏంటంటే దీనికి సంబంధించి ఓన్లీ విత్డ్రా అండి. విత్డ్రాలకు సంబంధించినటువంటి ఏవైనా చిన్న డౌట్స్ ఏమన్నా ఉంటే లైవ్ లో మనము క్లియర్ చేద్దామండి. ఎవరికైనా డౌట్స్ ఉన్నట్లయితే ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి. మన రవిచంద్ర సార్ మీకు అన్మ్యూట్ ఇస్తారు. మళ్ళీ చెప్తున్నానండి, సబ్జెక్ట్ ఏంటి ఈరోజు విత్డ్రాలే అండి. ప్రతి ఒక్కరికి తెలియాలి, అందరూ విత్డ్రా పెట్టాలనేదే ఈరోజు ప్రధానమైనటువంటి అంశం. కాబట్టి దాని గురించే మాట్లాడుకున్నాము. దానికి సంబంధించినటువంటి ఏవైనా మీకు ఇంకా అర్థం కాకపోతే లైవ్ లో చూపిస్తాను. ఎస్ అండి, ఓవర్ టు సార్ రవి సార్. ఎస్ సార్ ఓకే అండి, అందరికీ హ్యాపీ మార్నింగ్. ఇట్స్ వండర్ఫుల్ సెషన్ అండి. ఇప్పుడు ఎవరైతే మన కేవైసీ అప్డేట్ గురించి అట్లాగే మనకి ఐఎన్ఆర్ విత్డ్రాల్ గురించి ఈగర్గా వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ నిజంగా ఇప్పుడు మన ఎస్ఎస్ఆర్ సారు మొత్తం స్క్రీన్ షేర్ లో ప్రతి చిన్న విషయాన్ని కూడా చెప్పారు. వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అక్కడ చూడండి పైనకి ఎన్ని రియాక్షన్స్ అండి. ఆ రియాక్షన్స్ యూజ్ చేయండి సార్. అంటే మనకి జూమ్ ఎలా యూజ్ చేయాలో కూడా అందరికీ తెలియాలండి. అంటే మనం అప్రిషియేషన్ చేస్తున్నది కూడా చూడండి అక్కడ. అలాగా చాలా మంది తెలిసిన వాళ్ళు అట్లా చేస్తారు. అలా చేస్తుంటే మనం వాళ్ళని అప్రిషియేట్ చేసినట్టు. ఓకే సార్, సూపర్ ఫెంటాస్టిక్. సార్ ఇప్పుడు ఈ రోజుకి మనకి ప్రధానమైన అంటే మెయిన్ ఇంపార్టెంట్, ఎందుకంటే రాత్రి నుంచి అందరూ కూడా మనకి సీనియర్స్ దగ్గర నుంచి మోస్ట్ సీనియర్స్ దగ్గర నుంచి కూడా మనకి ఈరోజు విత్డ్రాల్ సక్సెస్ఫుల్ అయిపోయింది, ఇదిగో ఇంత అమౌంట్ మేము డ్రా చేసామనేసి మనకి కొన్ని స్క్రీన్ షాట్స్ కూడా పెట్టడం జరిగింది. నిజంగా చాలా మంచి విషయం ఇది. మనం అప్డేట్ అయ్యి ముందుకెళ్తున్న సంగతి కాబట్టి. ఓకే, దీనికి ఉద్దేశించి ఈరోజు ఎవరైనా కేవలం ఇంకా కూడా మాకు కొంతమందికి ఇది మాకు అర్థం కాలేదు, దీన్ని ఏదైనా చేయాలనుకుంటే దీని గురించి మనం మాట్లాడదామండి. ఆల్రెడీ మీరు హ్యాండ్ రైజ్ చేసి రెడీగా ఉన్నారు. భీమలింగ గారు మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను. నెక్స్ట్ లక్ష్మీజీ గారికి మీకు కూడా ఇస్తాను. ఒక్కటే క్వశ్చన్ అవుతే మీరు దాన్ని మనము మళ్ళీ అడగాల్సిన పని లేదండి. ఒక్కరే అందరూ చూడండి సార్, అందరూ చూడండి. క్వశ్చన్ సేమ్ అవుతే మళ్ళీ నెక్స్ట్ మీరు అడిగే పని లేకపోతే మీకు ఆటోమేటిక్ గా మీరు హ్యాండ్ డౌన్ చేసుకోండి. ఎస్ సార్, భీమలింగ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. నా పేరు భీమలింగ, నేను ఉరవకొండ నుంచి మాట్లాడుతున్నాను సార్, అనంతపురం జిల్లా. హలో చెప్పండి భీమలింగ గారు, చెప్పండి. వినపడుతుందా సార్? వినిపిస్తుంది. కొంచెం మంచి కంఫర్టబుల్ ప్లేస్ లో వచ్చి మీకు క్వశ్చన్ అడగండి సార్. ఇప్పుడు 10 NYR అని చెప్పేసి 10 అని చెప్పేసారు సార్. విత్డ్రాలోనా 10 NYC అని చెప్పేసిన్నారు కదా, 10 NYC అంటే ఎంత సార్? అది డౌట్ సార్ నాకు. చేస్తాను. మంచి క్వశ్చన్ అండి, చాలా వెరీ గుడ్ క్వశ్చన్ పెట్టారు సార్. సార్ ఒక NYC ఈక్వల్ టు 90 రూపీస్. ఒక NYC మన INR లో 90 రూపాయలు అండి. మీకు ఆ 90 రూపాయల కౌంట్ తోటే మీ యొక్క అకౌంట్ లో డబ్బులు పట్టడం జరుగుతుందండి. వెరీ గుడ్ సార్, మంచి ప్రశ్న అడిగారు. అంటే 900 రూపాయలను మనము విత్డ్రా చేసుకోవడానికి 900 ఉండాలా? ఎస్ సార్. అంతే సార్, క్లియర్. ఎస్ సార్, రైట్ అండి. సార్ మంచి ప్రశ్న అడిగారు. మీరు విత్డ్రా పెట్టినప్పుడు మీకు ఫైనల్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ ఫైనల్ అమౌంట్ 90 రూపీస్ అండి. 90 రూపీస్ తోటి మీ యొక్క అకౌంట్ లో పట్టడం జరుగుతుంది. TDS 5% కట్ అయిన తర్వాత మీ అకౌంట్ కి వచ్చిందండి. రైట్ సార్, వెరీ గుడ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్ సార్, ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ అండి లక్ష్మీ జీ. ఎస్ మేడం, ఇంకొకసారి అడ్మిట్ ఆప్షన్ వచ్చింది చూసుకోండి. హలో సార్. ఎస్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. మరి సార్ అది పాస్వర్డ్ రీసెట్ ఎట్లా చేయాలి? హలో. ఎస్ మేడం.
ఇప్పుడే చెప్పడం జరిగింది. మీరు రాలేదనుకుంటా అప్పుడు అప్పుడు. నేను సో చూసుకుంటున్నాను సార్ ఎలా చేయాలి కేవైసీ అని. రైట్. ఓకే అండి. చాలా ఇంపార్టెంట్ విషయం కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తాను. చూడండి ఇక్కడ నా స్క్రీన్ కనబడుతుంది కదా మేడం? ఎస్ సార్. పైన మెనూ ఉంది కదా, అక్కడ 3 అడ్డగెత్తలు పైన ఉన్నటువంటి మెనూ క్లిక్ చేసినట్లయితే కొంచెం పైకన్నట్టయితే పేజీని కొంచెం పైకన్నట్టయితే చూడండి కింద అడుగున మనకి పాస్వర్డ్ రీసెట్ అని చూడండి. పాస్వర్డ్ రీసెట్ చూడండి. పాస్వర్డ్ రీసెట్ ఇక్కడ ఉందండి. పాస్వర్డ్ రీసెట్. సో అందరూ కూడా పాస్వర్డ్ రీసెట్ చేసుకోండి. స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోండి. ఎవరికి కూడా అర్థం కాకుండా కొంచెం స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోండి. అది రాసి పెట్టుకోండి. మళ్ళీ ఏదేదో పెట్టేసుకొని గబక్కన మర్చిపోవటం కాకుండా చోట రాసి పెట్టుకున్నట్లయితే మీకు క్లియర్ గా ఉంటుందండి. ఓకే అండి. థ్యాంక్ యూ. ఎస్ అండి. థ్యాంక్ యూ మేడం. సార్ అందరికీ ఇక్కడ నేను చెప్పే ఒక విషయం ఏంటంటే ఈ టైం చాలా చాలా వాల్యుబుల్ అండి. ఇప్పుడు మనకి ఈ రోజు జరిగిన సెషను, అలాగే మీరు ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం మంచి క్వశ్చన్స్, వ్యాలిడ్ క్వశ్చన్స్ అడగగలిగితే మీరు అడిగే క్వశ్చన్ ఇప్పుడు 1000 మందికి ఉపయోగపడేది అయి ఉంటుంది. మీరు ఇంకా కొంచెం విషయాన్ని తెలుసుకునేది అవుతుంది. ఓకేనా? రైట్ అండి. అలాంటివి మంచిగా ఉన్నవి అడగండి. తాళూరు వెంకటేష్ గారు సార్, మీకు అడ్మిట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. నా పేరు తాళూరు వెంకటేష్ అండి. నేను ఖమ్మం నుంచి మాట్లాడుతున్నాను సార్. ఇప్పుడు Yes, మనం కేవైసీ చేసుకుంటున్నాం సార్. కేవైసీ చేసుకున్నప్పుడు మనకి ఐఎఫ్సి కోడ్ కానీ బ్యాంక్ అకౌంట్ నుండి జస్ట్ ఒక అక్షరం స్మాల్ మిస్టేక్ పడ్డదనుకోండి, దాన్ని మనం చూసుకోకుండా గబక్కన సబ్మిట్ కొట్టాము. సబ్మిట్ కొట్టిన తర్వాత అది మరి మనం ఫొటోస్ అన్ని అప్లోడ్ చేస్తున్నాం. ఒకవేళ ఫొటోస్ తీసుకుంటారా, మనం అప్లై చేసిందే తీసుకుంటారా, లేకపోతే మళ్ళీ అన్న రెండో ఛాన్స్ ఉంటుందా కేవైసీ చేసుకోవడానికి? ఎస్ సార్, మంచి క్వశ్చన్. చాలా మంచి క్వశ్చన్ అడిగారు సార్. ప్రజెంట్ అయితే మీరు పెట్టినటువంటి అప్లోడ్ చేసినటువంటి మొత్తం వెరిఫికేషన్ అనేది అక్కడ రాంగ్ వచ్చింది అనుకోండి, మీది కంప్లీట్ చేయరండి. అక్కడ వెరిఫికేషన్ కంప్లీట్ చేయరు, దాన్ని ఆపేస్తారు. మళ్ళీ మీకు రెండోసారి చేసుకోవడానికి అవకాశం ఇస్తారండి. కంప్లీట్ అయితే అన్ని కరెక్ట్ గా ఉంటే కంప్లీటెడ్, అన్ని కరెక్ట్ గా లేవు అనుకోండి, వాళ్ళకి ఏమైనా తేడా వచ్చింది అనుకోండి, అది రిజెక్ట్ చేస్తారు. కేవైసీ రిజెక్ట్ చేస్తారు. మీరు మళ్ళీ అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. ఓకే సార్. ఓకే నో సార్. ప్రాబ్లం. ఓకే సార్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. నెక్స్ట్ లక్ష్మీ బాలాజీ గారు. సార్ నమస్తే. ఇది నేను ఇప్పుడు చూసిన దాంట్లో ఏంటంటే విత్డ్రాల్ అనేది ఏదైతే ఉందో విత్డ్రాల్ ఆప్షన్ దాంట్లో రావట్లేదు. మీరు చెప్పేటప్పుడు నేను చేస్తూ ఉన్నాను, కానీ అది ఆప్షన్ విత్డ్రాల్లో ఆ స్పేస్ తీసుకొని చూపించట్లేదు. నేను వెరిఫికేషన్ అయిపోయింది, వెరిఫైడ్ అని కూడా వచ్చేసింది. 29th సెప్టెంబర్ రోజు చేశాను నేను. కేవైసీ వెరిఫై అయిందా సార్? కంప్లీట్ అయిపోయిందా? వెరిఫై అయిపోయింది సార్. 26th సెప్టెంబర్ రోజే వెరిఫైడ్ అయిపోయింది. కానీ నేను ఇప్పుడు మీరు చెప్పిన విడ్రాల్స్ లో వెళ్ళి ప్లస్ విడ్రాల్స్ అని ఉన్నది కదా, దానికి ఆప్షన్ కొడితే అది పేమెంట్ ది ఆప్షన్ చూపించట్లేదు. అవునా? ఓకే, సరే సార్. మీకు ఎవరైతే మీ సీనియర్ ఉన్నారో ఒక్కసారి మీరు మీ యొక్క ఐడి నెంబర్, పాస్వర్డ్ ఇవ్వండి. దానికి ఏం చేయాలో అది సార్ వాళ్ళు పంపించేసి సీనియర్స్ ద్వారా అది రెక్టిఫై చేస్తారు సార్, మీకు రాకపోతే. ఓకేనా సార్? ఇది అందరికీ వస్తుందా లేక నా ఒక్కరికే వచ్చిందా? అది లేదు సార్, అందరికి నార్మల్ గానే ఉంది, అందరికి బాగానే ఉంది. ఒకవేళ మీకు ఏదైనా తేడా ఉన్నట్లయితే ఒక్కసారి మీ సీనియర్ మీరు అప్రోచ్ అయినట్లయితే వాళ్ళు చేసేస్తారు సార్ దానికి. నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. రైట్ సార్. చెప్పండి. ఇక్కడ ఇంకొక మాట ఫైనల్ గా చెప్తాను. చూడండి, కేవైసీ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఒక్కసారి మెనూ మీరు క్లిక్ చేసినట్లయితే, ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీ వెరిఫికేషన్ స్టేటస్ చూడొచ్చండి. చూడండి, ఒకసారి మెనూ క్లిక్ చేస్తే ఇక్కడ
విత్డ్రాల్ ఉంది కదండి, మీరు పాస్వర్డ్ రీసెట్ పైన కేవైసీ వెరిఫికేషన్ చూడండి. కేవైసీ వెరిఫికేషన్ ఇది క్లిక్ చేసినట్లయితే మీ యొక్క వెరిఫికేషన్ స్టేటస్ చూడొచ్చండి. చూడండి ఇక్కడ కనబడతా ఉంది మీకు అన్ని. ఇదిగోండి ఫోటో ఇమేజ్, వాళ్ళు ఇమేజ్ ని అప్లోడ్ చేయడం జరిగింది. ఎస్, ఆ విధంగా ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇవన్నీ చూసారా, మొత్తం అప్లోడ్ చేయడం జరిగిందండి. సో ఈ విధంగా కూడా మీరు వెరిఫికేషన్ స్టేటస్ అనేది చూసుకోవచ్చండి. ఇంకా ఏదైనా తేడా ఉంటే మీరు ఒకసారి మీ యొక్క సీనియర్ సంప్రదించండి, వాళ్ళు మీకు గైడ్ చేస్తారు. రైట్ సార్, ఓకే సార్. సార్ ఓకే సార్. సార్ ఇంకొక వ్యాలిడ్ క్వశ్చన్ ఉంది. ఒక్కసారి నెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చిన తర్వాత ఒకసారి అడుగుదాము అందరి తరపు నుంచి. సార్ ఇంతమంది హ్యాండ్ రైజ్ చేస్తున్నారంటే సార్ అందరూ మామూలుగా ఫాలో అవుతూ ఉంటారు, అయినా సరే జాగ్రత్తగా ఫాలో అవ్వాలి సార్. సార్ రాజేష్ గారు మీకు అన్మిట్ ఆప్షన్ ఇచ్చాను, ఒక్కసారి చూడండి. రాజేష్, ఎస్ సార్. ఓకే రాజేష్ గారు, ఒకసారి మీకు క్వశ్చన్ అడగండి. గుడ్ మార్నింగ్ సార్. మన టీంలో నా టీంలో ఒక ఆయన కేవైసీ కంప్లీట్ చేశారు సార్. కంప్లీట్ చేసినా కూడా BEP20 అడ్రస్ అడుగుతుంది సార్ అని ఇప్పుడే ఫోన్ వచ్చింది. అది చూడగానే నేను మీకు ఒకసారి అడుగుదామని చెప్పేసి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తారని చేశారు సార్. సరే సార్. సారు ముందుగా ఇండియా సెలెక్ట్ చేసుకున్నారు సార్. ఇండియా సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు డైరెక్ట్ గా కేవైసీ అడుగుతుందండి. ఇండియా సెలెక్ట్ చేసుకోకుండా కొంతమంది ఏం చేశారంటే ఇండియా సెలెక్ట్ చేసుకున్న ముందులు కానీ విత్డ్రా పెట్టేశారండి. ఇలా చెప్పింది నేను అదే. ఇండియా సెలెక్ట్ చేసుకొని వెరిఫికేషన్ చేసుకొని వెళ్తేనేమో INRకి వెళ్ళిపోద్ది. లేదు నేను ఇందాక ఒక ఐడి ఓపెన్ చేస్తాను, దాంట్లో ఇండియా సెలెక్ట్ చేసుకోలేదు కానీ విత్డ్రా పెట్టాను అనుకోండి, అప్పుడు డైరెక్ట్ గా ఏమవుతుంది, విత్డ్రాల్లోకి వెళ్ళిపోయి BEP20 అడ్రస్ అడిగిద్దండి. తను అదే చేస్తుంటాడు, అందువల్ల అక్కడ BEP20 అడ్రస్ అడుగుతుందండి. సో ముందుగా అది ఇచ్చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ నుంచి మీరు ఆల్రెడీ కేవైసీ చేశారు కాబట్టి ఆటోమేటిక్ ఇచ్చే వచ్చేస్తాయండి. చేంజ్ అయిపోద్దా సార్? ఆటోమేటిక్ చేంజ్ అయిపోద్దండి. కేవైసీ వెరిఫికేషన్ అయిపోయింది కాబట్టి ఆటోమేటిక్ చేంజ్ అయిపోద్ది. ఇంకా రెండోసారి తీసుకోవద్దు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్ సార్, గ్రేట్ సార్. మంచి క్వశ్చన్ అండి ఇది. చాలా మందికి ఉన్న క్వశ్చన్స్ లో ఇది ప్రధానంగా వాళ్ళకి మెదులుతూ ఉన్నది. ఎందుకంటే INR ఉంది, అక్కడ BEP20 అడ్రస్ కూడా అడుగుతుంది సార్. మరి దీన్ని ఏం చేయాలని చాలా మందికి ఉన్న క్వశ్చన్ ఇది. ఓకే, దానికి సార్ ఇప్పుడు క్వశ్చన్ కి ఆయన అడిగారు, దానికి ఆన్సర్ చేశారండి. అందరు చక్కగా విని దాన్ని మళ్ళీ ఒకసారి అవగాహన చేసుకోండి. వస్కుల కృష్ణయ్య సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. సార్ ఈ NYC నుంచి INR పెట్టుకున్నప్పుడు వచ్చేసి 10% కట్ అవుతుంది సార్ ఆటోమేటిక్. ఇది తర్వాత మళ్ళీ 5% కట్ అవుతుంది. మనం 93 లెక్కన ఇచ్చాం సార్ జూనియర్స్ కి. నిన్నమన్నా ఒక డాలర్ కాస్ట్ వచ్చేసి 93 లెక్కన ఇచ్చినాము, ఈ రోజు 90 లెక్కన వస్తుంది అంటారు. మళ్ళీ ఎక్స్ట్రా 5% కట్ అవుతుంది. కొద్దిగా డౌన్ లైన్ వాళ్ళకి సమాధానం చెప్పాలంటే ఏం చెప్పాలి సార్? కొద్దిగా ఇబ్బంది పడుతున్నాం. సార్. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే సార్, మార్కెట్ లో ఒక డాలర్ వాల్యూ USDT BEP20 డాలర్ వాల్యూ అనేది రకరకాలుగా ఉందండి. 90 ఉంది, 93 ఉంది, 95, 96 కూడా ఉందండి. ఏది బయట మనం కొనుక్కునేటప్పుడు. బట్ కంపెనీ ఏం చేస్తుందంటే స్టాండర్డ్ గా ఒకటే రేట్ ఫిక్స్ చేస్తుందండి. ఒక NYC = 90 రూపీస్ అంతే. బయట కొనుక్కున్న వాడికి మనకు సంబంధం లేదండి. బయట ఎంతైనా కొనుక్కోవచ్చు, ఎవరెవరు ఇష్టం వాళ్ళది. డిమాండ్ 95, 96 కూడా తీసుకుంటారు. డిమాండ్ లేదనుకోండి 90 కూడా సర్వీస్ చేసి. సో బయట వాడితో మనకు సంబంధం లేదండి. బట్ కంపెనీ మాత్రం ఇప్పుడు మనకి వీక్లీ $3 వస్తాయి. ఇది మనకి ప్రోమో పెట్టుకుంటే దానికి ఫిక్స్డ్ గా మనకి ₹90 చొప్పున ₹270 ఫిక్స్ ఇచ్చేస్తాండి మనకి. ఇప్పుడు కటింగ్ అయిన తర్వాత వచ్చేస్తాయి మిగతా రిమైనింగ్. అవును సార్, వచ్చేసి మన కంపెనీ నుంచి మనమే 93 లెక్కన ఇచ్చినాం కదా సార్ డౌన్ లైన్ వాళ్ళకి. సార్ గత సార్ అంతకుముందు ఏం చేశారనేది అయిపోయింది. అది ఇప్పుడు సిస్టమ్ మొత్తం మార్చారు సార్. గతంలో INR లేదు కాబట్టి రకరకాలు తీసుకున్నారు, రకరకాలు ఇచ్చేసారు, అది అయిపోయింది. ఇప్పుడు మనం కొత్తగా సిస్టమ్ లోకి వచ్చాం కాబట్టి సార్ ఇప్పుడు ఫిక్స్ సార్. అది ఇది ఫిక్స్ అంతే. సార్ ఫిక్స్ అంతే. ₹270 అని అర్థం అంతే.
ఓకే, థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, వెరీ గుడ్. నెక్స్ట్ డాక్టర్ సుబ్రహ్మణ్య శెట్టి డి సుబ్రహ్మణ్యం శెట్టి. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. మీ సార్ వేలేరు ఇప్పుడు కూర్చోబెట్టండి. మనం కేవైసీలో ఒక బ్యాంక్ అకౌంట్ ఇచ్చిటాము, నెక్స్ట్ వేరే బ్యాంక్కి మార్చాలంటే ఎట్లా సార్? ఎస్ సార్. సార్ మంచి క్వశ్చన్ అడిగారు సార్. దీనికి వేరే ఆప్షన్ లేదు సార్. దానికి ఆప్షన్ లేదు. ఖచ్చితంగా మీరు బ్యాంక్ అకౌంట్ ఇచ్చేటప్పుడే ఏది ఇవ్వాలో ఏం చేయాలనేది ఫిక్స్ గా చేసుకొని ఇవ్వాలి, కానీ మళ్ళీ మార్చుకోవడానికి అవకాశం లేదు సార్ ఇక్కడ. ఒకవేళ బట్ పరిస్థితులలో మార్చుకోవాలంటే మీరేం చేయాలంటే కంపెనీకి రిక్వెస్ట్ పెట్టాల్సి ఉంటుంది. అక్కడే మనకి టికెట్ ఉన్నాయి కదా, టికెట్ రైజ్ చేసుకొని ఎస్ సార్ నా బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అయింది, లేకపోతే నా బ్యాంక్ అకౌంట్ ని సీజ్ చేశారు, ఏదో ఒకటి స్టాప్ అయిపోయింది, ఏదో రకంగా నేను వేరే బ్యాంక్కి మార్చుకోవాలనుకుంటున్నాను అని చెప్పి మీరు రిక్వెస్ట్ పెడితే వాళ్ళు అప్పుడు మీకు కేవైసీ చేసుకోవడానికి మీకు ఒక ఆప్షన్ ఒకటి జరుగుతుందండి. అప్పుడు మీరు పెట్టుకోవచ్చు. సో ఇదంతా ఏంటంటే టైం టేకన్. బట్ మనం చేయాల్సిన పని ఏంటి, కేవైసీ చేసేటప్పుడే ముందుగానే ఫిక్స్ చేసుకొని ఏ బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలో చూసుకొని దాన్ని ఇచ్చినట్లయితే మనకి ఎటువంటి సమస్య ఉండదండి. ఓకేనా సార్? ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్ సార్. అందరికీ అండి మనకి టైం అయిపోయింది. మీరు ఓకే, మీరు అడిగిన క్వశ్చన్స్ అన్ని వ్యాలిడే. ఒక్కసారి సార్ చెప్పిన సెషన్ ని ఈ రోజు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒక్కసారి మళ్ళీ పైనుంచి కింద వరకు, అంటే మీరు యూట్యూబ్ లో మనకు ఆల్రెడీ లింక్ వచ్చింది, అన్ని విషయాల్ని ఒక్కసారి క్షుణ్ణంగా చూడండి. ఇంకా కూడా మనకి క్వశ్చన్స్ ఉంటాయి. ఎవరైతే మీ సీనియర్స్ ఉన్నారో ఆ సీనియర్స్ ద్వారా క్వశ్చన్ ఇచ్చేయండి. సార్ ఇంకేదైనా ఒక ఫైనల్ క్వశ్చన్ ఏమైనా అడగమంటారా? క్లోజ్ చేద్దామా? తీసుకోండి. ఎస్, ఒక్కటండి చివరిగా. జంగయ్య గారు. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. థ్యాంక్ యూ ఫర్ సార్. ఏమైందంటే అక్కడ డాష్ బోర్డ్ లో చూసినప్పుడు ఇండియా ప్లస్ అది ఎందుకు సార్, అది కనపడలేదు మా సెల్లో. ఇండియా ఆప్షన్ అనేది ఎక్కడ చేయాలనేది డౌట్ నాకు. రైట్ సార్. మంచి క్వశ్చన్ సార్. ఒకవేళ ఇండియా కనపడకపోతే నేను ఇందాక చెప్పినట్టుగా మీరు ఇప్పుడు స్క్రీన్ కనబడుతుందా సార్? నా స్క్రీన్ కనపడుతుంది సార్. ఇక్కడ మెనూ వచ్చేసినట్లయితే కింద మీ పేరు వచ్చింది సార్. మెనూ క్లిక్ చేస్తే డౌన్ లైన్ లో మీ పేరు వచ్చింది చూడండి. మెనూ క్లిక్ చేసినట్లయితే పేరు వచ్చింది. పేరు మీద క్లిక్ చేసినట్లయితే కేవైసీ అని వస్తుందండి. చూడండి ఇప్పుడు నేను కింద చూసారా జిఎం కిషోర్ అని ఉంది, కనిపిస్తున్నా సార్ స్క్రీన్ మీద కింద గ్రౌండ్ లెవెల్ మెనూలో? జిఎం కిషోర్, అవును సార్. దాన్ని క్లిక్ చేస్తే చూడండి, నేను క్లిక్ చేస్తున్న పేరు క్లిక్ చేస్తే కేవైసీ అని వచ్చిందా? వచ్చింది సార్. కేవైసీ ఇక్కడ క్లిక్ చేసుకుని కూడా మీరు కేవైసీ చేసుకోవచ్చు. ఓకే. ఓకేనా? థ్యాంక్ యూ సార్. ఇండియా క్లిక్ చేసుకుని పోవచ్చు, లేదంటే ఇక్కడే చేసుకోవచ్చు. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ. కొత్త విషయాన్ని నేర్చుకుంటూ ఉంటారు కాబట్టి ఇలాగా చిన్న క్వశ్చన్స్ అయితే ఉంటాయి. నో ప్రాబ్లం అండి. అది కొద్దిగా అనుభవంలోకి వెళ్ళిన తర్వాత మనకు అవన్నీ కూడా అలవాటు అయిపోతాయి. రైట్, ఓకే. మరి ఈ రోజు ఈ సెషన్ మనం ఇంతతో క్లోజ్ చేసుకుంటామండి. అందరికీ కూడా ఇలాంటి చిన్న క్వశ్చన్స్ ఉండనే ఉంటాయి. అవన్నీ కూడా అనుభవంలోకి మీరు వస్తూ ఉంటే అవి తగ్గిపోతాయి. లేదు అంటే దీని గురించి. గుడ్ మార్నింగ్ సార్. రవిచంద్ర సార్. వెల్కమ్ సార్. ప్లీజ్ వెల్కమ్ సార్. ఎస్ సార్. డియర్ లీడర్స్, చాలా అద్భుతమైన సెషన్ మనకు ఎస్ఎస్ఆర్ గారు చేశారు. చాలా అద్భుతంగా ప్రతి ఒక్క పాయింట్ ని కూడా మనకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి ఇంకా క్వశ్చన్ సెషన్స్ చూసినట్లయితే ఇక్కడ ఇంకా ఇందాక 48 మంది, దాదాపు 48 మంది ఇంకా హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. సో మీ అందరికీ చెప్పేది ఏమంటే, ఎవరైతే మీ సీనియర్స్ ఉన్నారో, మీ అబౌవ్ సిల్వర్స్ కావచ్చు,
లేదంటే రూబీ కావచ్చు, లేదా గోల్డ్ కావచ్చు, ప్లాటినం కావచ్చు, డైమండ్ కావచ్చు, మీ అప్లయన్స్ ఎవరైతే ఉన్నారో మన ఎస్ఎస్ఆర్ గారి లాగే వాళ్ళకు కూడా పూర్తిగా అవగాహన అనేది ఉంటుంది. కాబట్టి మీ డౌట్స్ ఏవైతే ఉన్నాయో, ఇది లిమిటెడ్ సెషన్, ఎందుకంటే టైం అనేది మనకి బౌండ్ అయి ఉంటుంది. మనకు ఒక సమయం అనేది మనకి ఇక్కడ కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి మనకి ఇక్కడ అందరికీ అన్ని క్వశ్చన్స్ చేయడానికి మనకి ఛాన్స్ అనేది ఉండదు. కాబట్టి మీరు మీ అప్లయన్స్ ని సంప్రదించి మీ డౌట్స్ మీకు ఏమున్నా కూడా మీరు వారి ద్వారా క్లారిఫై చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మాకు ఛాన్స్ రాలేదు అని చెప్పేసి మీరు బాధపడాల్సిన లేదంటే ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉండదు. మీ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీ సీనియర్ లీడర్ సిల్వర్, రూబీ, గోల్డ్, ప్లాటినం, డైమండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా మీరు మీ క్వశ్చన్స్ ఏ ఉన్నా కూడా వాటిని క్లారిఫై చేసుకోవచ్చు, డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు, క్వైరీస్ ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. వాళ్ళు ఖచ్చితంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో కాబట్టి ఇక్కడ ఈ సెషన్ ని ఇక్కడ ముగిస్తున్నాం. సో కాబట్టి ఎస్ సార్, ఓవర్ టు యూ రవిచంద్ర సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. ఈ రోజు మనం సెషన్ ఇంతటితో కంక్లూడ్ చేసుకుంటున్నామండి. చిన్నవన్నీ కూడా అందరూ మీరు కాంటాక్ట్ లో ఉండి తెలుసుకుంటే హ్యాపీగా ఉంటుంది, అనుభవంలోకి వస్తారు. ఓకే, థ్యాంక్ యూ సార్ క్యూర్సెల్ ఖాదర్ సార్. అండ్ ఈ రోజు సెషన్ అద్భుతమైన సెషన్ ని చేసిన మన ఎస్ఎస్ఆర్ సార్ కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాంటి గ్రేట్ సిస్టమ్ ని మనకి అవైలబిలిటీలోకి తెచ్చిన అవర్ గ్రేట్ మెంటర్ మన డబుల్ డైమండ్ సార్, మన లయన్ సార్ కి ప్రత్యేకమైన ధన్యవాదాలు. నిజంగా ఎన్ని చెప్పినా తక్కువనే అండి. ఆయనకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సెషన్ మనము ఇంతటితో క్లోజ్ చేసుకుంటున్నామండి. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్. జై హింద్.